వాళ్ళందరికీ తెలిసేదే ఇది. వాళ్ళు పొట్టలో ఉన్నప్పుడు ఎంతైనా చక్కగా మోస్తారు, బిందెసుకొని మేస్తారు, మెట్లెక్కుతారు, దిగుతారు. హాహు అనేదో అంటే అంటారు. అంతేగాని అవును. అదే ఆ పిల్ల పుట్టిన తర్వాత ఒక 8 నెలలు ఉండదనుకో, చాలా దూరం నడిచారనుకో, దాన్ని ఎత్తుకుదేస్తారు. పరగంట బరువు ఉందా, మళ్ళీ దిష్టి తగులుతుందో అనుకుంటారు. ఎందుకంటే మన నుంచి వేరే ఉన్నది, మనకి మనం అయిష్టం ఎప్పుడూ కాము. నీకు నువ్వు అయిష్టం అవుతావా? కాదు. అయిష్టం అయితే కదా నీ నుంచి నువ్వు ఎప్పుడు బరువు కావు, నీ నుంచి నువ్వు అయిష్టం కావు. ఎప్పుడు అయిష్టం అయితే మనం అంత ప్రేమించుకోము. ఎప్పటికైనా మనం అయిష్టం అవుతామా? ఎవరన్నా అవుతారేమో కానీ. అలాగే మనిషి ఎగ్జాంపుల్ ఏంటి ఇంకోటి చెప్పారు. అట్లనే ఈ అయిష్టం అనేది కాదు, మన నుంచి వేరే కానంత వరకు, మనిషి వేరే అనేది ఒకటే ఉన్నంత వరకు ఏ భయం ఉండదు. ఎప్పుడు వస్తుంది? రెండోది ఉన్నప్పుడు భయం. ఎప్పుడు ఉంటుంది? రెండోది ఉన్నప్పుడే కదా భయం. మనం ఒక్కళ్ళమే ఉంటే ఇంకేముంది, మనం ఒక్కటే అంటే ఇంకొకటి మృత్యు భయం అనేది. ఇప్పుడు మనం ఎక్కడో పడిపోతాము, ఏది ఆర్కిటిక్కో అంటార్కిటిక్కో పడవేసుకొని చక్కగా బాగుంది అక్కడ పోదాము అనిపోతే ఒక్కళ్ళమే కూర్చున్నాం, ఎంతసేపు బోర్డమ్ అయిపోదా? ఏదైనా మింగేస్తాం కూడా, పీడాకారం డిఫరెంట్ అయిపోయి. ఇంకోటి అసలు మనకు పోట్లాడుకోవటానికి అడుక్కోవటానికి ఎవరైనా ఉండాలి. అందరే మగుడు పెళ్ళాం ఒక చోట ఉండటం, వేరే చోటు ఉంటే ఎవరికో పోట్లాడతాము. అసలు చెప్తున్నా, ఇప్పుడు ఇది అన్యం తర్వాత మనలో దీన్ని కరెక్ట్. అదే అవును, ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి మనకి పోట్లాడుకోవటానికైనా. ఇప్పుడు అన్యం అంటే వాడు పోతున్నాడమ్మా, ఓ మూట పెట్టుకున్నాడు, తిండి మూట, బాగా అన్ని రకరకాలైనవి పెట్టుకున్నాడు. బయలుదేరినప్పుడు నెత్తన పెట్టుకున్నాడు, రయ్యమని పోతున్నాడు. ఎటో పోతుంటే మధ్యాహ్నం అయిపోయింది. పెద్దన్నగా దాంట్లో ప్రవరాక్కులాగా అయిన తర్వాత ఏం చేశాడు, నీళ్లు తెచ్చుకోరు తప్పున, ఎక్కడో బావులో చెరువులో దొరుకుతాయిలే, నీళ్ళకేంటి ప్యూర్గా ఉండేవిగా అప్పుడు, అంత పొల్యూషన్ కాక. అట్లా అంత పొల్యూషన్ పిచ్చి కూడా లేదు, చలాలు తీసుకునేవాళ్ళు. పక్కనే అక్కడంతా ఉప్పు నీళ్లు ఉంటాయి, ఆ పక్కన ఇసుకలో కొంచెం ఇట్లా చేస్తే ప్యూర్గా ఫిల్టర్ అయ్యి వస్తాయి, అవి తీయముంటాయి. అందుకే చలం అనే పేరు ఒకటి వస్తుంది చాలా చోట్ల, చలం. అయితే వీడు అందుకని పోతున్నాడు. మధ్యాహ్నం అయిపోయింది, అనిపించింది అది బరువు అవుతున్నది, నీరసం పుట్టింది వీడికి. ఏం చేస్తాడో అప్పుడు అక్కడ ఏదో నీళ్ళు కనిపిస్తే అది కూర్చొని శుభ్రంగా మూటిప్పుకొని భక్షించాడు మూట. ఆ నీళ్లు కూడా ఎక్స్ట్రా తాగాడు. అయిపోయింది. అప్పుడు వీడికి బలం వచ్చేసి రయ్యమని నడుస్తున్నాడు. అంతకు ముందు ఎక్కడుంది? అది నెత్తి మీద, అది ఇప్పుడు పొట్టలోకి పోయింది. ఎక్కడ ఒక్క మెతుకు కూడా వాడు వదిలిపెట్టలే, కూడా దులుపుకున్నాడు. అయితే ఆయన నుంచి ఎక్స్ట్రా నీళ్ళు కూడా తాగాడు. అయితే వాడికి బలం కూడా వచ్చేసింది, శక్తి వచ్చింది పోవటానికి. ఆ శక్తే కాకుండా వీడికి ఎక్కడికి పోదామన్నా హాయిగా ఉత్సాహం కూడా వచ్చేసింది. అదే మూట నెత్తి మీద ఉంటే వీడు మొయ్యలేకపోయాడు. అదే మూట పొట్టలోకి పోతే వాడికి సపోర్ట్ వచ్చింది. ఏంటి? శక్తి. కరెక్ట్, శక్తి వచ్చింది, వెళ్ళిపోయాడు. అట్లనే మృత్యు భయం అనేది మనిషికి ఉంటుంది. మన నుంచి వేరే ఉన్నప్పుడు భయం, మనమే ఉంటే అసలు ఒకటే పదార్థం ఉన్నప్పుడు భయం ఉండదు. అందుకే ఒకటి అని చెప్తారు, ఇంకొక దాని గురించి చెప్పారు వేదాంతంలో. ఒకటే, నువ్వే అన్ని నువ్వే అని వాళ్ళు అదెంత వస్తుంది. ఇదం భావనలు, అహం భావన, ఇవన్నీ వాటి అనాలిసిస్లో ఇవన్నీ వస్తాయి.